మదం మనిషిని ఎంత సార్ అలా సార్ మీరా నాకైతే తెలుస్తుంది సార్. నేను తెలుసుకోవాలి. ఇవాళ కాదు ఇంకా 40 రోజులు నా కారు నీ కారు నా దగ్గర నుంచి వద్దే చూపా సార్. అది నా దమ్ము. నేను మెసేజ్ పెడుతున్నా అదే టైం మీరు వచ్చారు. మీరే నాకెట్లా తెలుస్తా ఇంకా ఎలా తెలుస్తా అంటున్నా. క్యాన్సిల్ చేసుకోండి, క్యాన్సిల్ చేసేయండి ఇలా తెలుస్తాను సార్. మీరే నాకెలా తెలుస్తుంది, మీరే నాకెట్లా తెలుస్తుంది అంటున్నాను. అందుకే అరవడానికి మెసేజ్ పెట్టాను. నేను అపార్ట్మెంట్ నేమ్ చూస్తున్నాను. మీరే నాకెట్లా తెలుస్తుంది సార్? ఏ అంటున్నారు, ఏ అని ఎందుకు అంటున్నారు? 1154 కూడా చెప్తా. నచ్చకపోతే క్యాన్సిల్ చేసేసాం సార్, పర్లేదు. ఏమొచ్చి ఏం జస్ట్ వచ్చిందే ఇప్పుడు ఏ అని అంటున్నారు మీరు. నేను అపార్ట్మెంట్ నేమ్ చెక్ చేసుకుంటున్నా, చూస్తున్నా, మెసేజ్ పెట్టాను. డిపార్ట్మెంట్ ఎస్ఐతో ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడతావు? బయట నువ్వు క్యాన్సిల్ చేస్తావు. నువ్వు ఇవాళ కాదు ఇంకా 40 రోజులు నా కారు నీ కారు నా దగ్గర నుంచి వద్దే చూపా. అది నా దమ్ము. నా దగ్గర నుంచి వద్దే చూపా. అది నా దమ్ము. 2 నెలలు తిరిగినా నువ్వు నా కారు బయటకు వద్ది. సార్ నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టుకుంటున్నావు, మీతో పెట్టుకోవట్లేదు సార్. ఏం మాట్లాడుతున్నావు ఎక్స్ట్రా? సార్ అరే ఎదురుగా నుంచి కార్ లో కూర్చొని బయట తలకాయ పెట్టకుండా లోన్ చూసుకుంటూ నేను మెసేజ్ పెట్టాను సార్. నేను మెసేజ్ మెసేజ్ ఎవడు చూస్తాడు? మెసేజ్ నాకేం సంబంధం సార్? మెసేజ్ పెట్టాను. నాకెందుకు చూస్తాను మెసేజ్? సార్ మెసేజ్ ఎవరికైనా మేము మెసేజ్ పెడతాం. ఫస్ట్ మెసేజ్ సార్ రెడీగా మాట్లాడండి సార్. స్టైల్ అనుకోబాకు. స్టైల్ ఎవరు బట్ నాకేం సంబంధం సార్? మీతో ఎవరితో నాకేం గొడవడం నాకేమన్నా సరదా సార్? మీతో ఎందుకు గొడవపడతా? సరదాగానే మరి నేను మెసేజ్ పెట్టాను. ఎవరు నీ పేరేమో తెలుసా? నీ మొత్తం వంశం తెలుసా నాకు? సార్ మీరా నాకైతే తెలుస్తుంది సార్. నేను తెలుసుకోవాలి. అలా తెలుస్తుంది సార్, అలా తెలుస్తుంది చెప్పండి. మీరా నాకైతే తెలుస్తుంది. నేను అపార్ట్మెంట్ నేమ్ చూస్తున్నాను, కల్పవృక్ష అని ఉంది. అపార్ట్మెంట్ ఉందా సార్? అక్కడ నేమ్ ఎంత పిచ్చి మాటలు మాటలు సార్. అక్కడ అడ్రస్ నేమ్ కల్పవృక్ష అని ఉంది. మాటలు ఎక్కువ మాటలు చాలా బలిసి. నువ్వు ఏంటంటే సార్ సరిగా మాట్లాడండి సార్. బలిసి సార్ మీతో నాకు బలిసి అలా నేను హౌస్ లో నాకేం సార్? మీరు ఎవరో కూడా నాకు తెలీదు. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నువ్వు నీకు ఎంత నువ్వు ఎంతమంది సతాయిస్తాడు ప్రపంచంలో నువ్వు? సార్ ఒక్క దాంతో మీరు జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. మీతో వాళ్ళు ఎవరు ఒక్క రేటింగ్ చూసుకోండి, ఒక్క కామెంట్ ఉందా నాకు? నేను వచ్చి మెసేజ్ ఎవరికైనా మెసేజ్ పెడతాం సార్. అరైవ్డ్ అని మెసేజ్ పెడతాము రాగానే. మీకు అరైవ్డ్ అని వస్తుంది. కారు ముందు కారు అర్థంలో మీరే నాకే తెలుస్తుంది సార్. మీరే నాకే తెలుస్తుంది. నేను మెసేజ్ పెడుతున్నా అదే టైం మీరు వచ్చారు. వేరే మనిషి ఉన్నాడా అంటే ఎవడు లేడు సార్. నేను వచ్చి నీ కార్ దగ్గర అయ్యా బాబు ఎక్కనా అని అడగాలి సార్. అలా మీరు అలా ఎందుకు థింక్ చేస్తుంది? అలా ఎందుకు అడుగుతాను సార్? మరి మరీ నెగిటివ్ చూస్తున్నారు సార్ నన్ను. అలా ఎందుకు థింక్ చేస్తాం సార్? మేము డ్రాప్ చేస్తామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాము. అరైవ్డ్ అని పెట్టాము, ఆ మెసేజ్ చూసుకొని మెసేజ్ కూడా కాసేపు రిప్లై రాకపోతే కాల్ చేస్తాము. ఎందుకంటే మీకు రాగానే రైడర్ వస్తుంది. సరే సార్ మీరు అనుకుంటే ఇంకా ఏం చేస్తాను సార్? చాలా మొత్తం గొడవలు ఉన్నాయి సార్ మాకు. చాలా మొత్తం గొడవలు ఉన్నాయి సార్. మీరు అనాలని అంటున్నారు, మాకేం సంబంధం సార్? వచ్చినా డ్రాప్ చేసి వెళ్ళిపోయినామా అంతవరకు ఆలోచిస్తాం. కొట్లాడ పెట్టుకొని కూర్చున్నాం. అప్పుడు ఉండేవాడు మామూలు మనిషి ఉంటాడు సార్. మీరని ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం సార్? మీరని నన్ను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం సార్? వేల యూబర్లు వచ్చి ఉంటాయి నీలాగా మాట్లాడడం, నీలాగా బిహేవ్ చేసిన ఇంతవరకు చూడలేను. నీకు ఎంత ఇదంటే చెప్తున్నా కదా, అదేం లేదు. ఈ
మదం మనిషిని ఎంత సార్ అలా మదం మనిషిని ఎంత సార్ అలా మాట్లాడకండి సార్. నేను అలా ఏం మాట్లాడలే. మీరు తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటాం సార్? మెసేజ్ పెట్టాము, మెసేజ్ చూడకపోతే కాసేపటి కాల్ చేస్తుంటే పిచ్చితో మాట్లాడుతున్నావు, కాసేపటి కాల్ చేస్తాము. పిచ్చి మాటలే పిచ్చితోని. అక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అనుకోలేము కదా. డబ్బు బాగా కళలోకి ఈ కార్యక్రమం. సార్ 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 మరి ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. నేను ఏం మాట్లాడలే, ఏం అనలే మిమ్మల్ని. మదం ఎక్కి ఇదేం ఎక్కి అంటున్నారు మీరు. నాకేం సంబంధం సార్? మీరు మ్యాప్ ఇక్కడ చూపెడతాను సార్. ఎటు పోవాలి సార్? ఇటు ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఎలాంటి కన్వర్జేషన్ జరగలేదు. డ్రాప్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేశాను, తను వెళ్ళిపోయారు. వెంటనే పర్స్ ఏదో మర్చిపోయాను, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. సో ఇక్కడ ఎవరైనా ప్యాసింజర్లకి మీకు కార్ నచ్చకపోయినా, ఇంకేదైనా మీరేదో వర్క్ ప్రెషర్లు ఉంటారో ఏదైనా ఉంటారు, నచ్చకపోతే హ్యాపీగా క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ తను నాకు అలా కోపంగా పిలవడం నాకు నచ్చలేదు. కోపంగా పిలిచేంత తప్పేం నేను చేయలేదు. మిమ్మల్ని పికప్ చేసుకున్నామో డ్రాప్ చేసుకున్నాం, అంతవరకే. మీ లైఫ్లోకి మేము ఎంటర్ అవ్వట్లేదు, మా లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వకండి. నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఇలాంటి ఆర్గ్యుమెంట్ వద్దనే నేను ముందే క్యాన్సిల్ చేసుకోమన్నాను. 2 months నేను కార్ ఆపేస్తాను, అది ఆపేస్తాను అంటే మీరేం చేస్తారో చెప్పారు, నేనేం చేస్తానో చెప్పలేదు కదా. ఎవరి లైఫ్తో వాడే పోరాటం చేస్తున్నాడు. అలానే అందరు కస్టమర్లు ఇలానే ఉంటారని అనట్లేదు. 100లో 99 మంది మంచిగా ఉంటారు, ఏ ఒక్కరో ఇలా తగులుతారు. ఆయన వయసుకు మర్యాద ఇచ్చి నేను ఏం మాట్లాడలేకపోయాను, వదిలేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. మీరు ఇలా అనుకుంటే అలా అనుకోండి సార్. మదం ఎక్కి డబ్బు ఎక్కి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోజుకు 12 గంటల పైన పని చేస్తుంది. లిటరల్గా 15 గంటలు పని చేయకపోతే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. కార్ ఈఎంఐ ఇవన్నీ ఎవరు చెప్పరు, పైకి కనబడదే చెప్తారు. ఖర్చు ఎంత ఏ ఫీల్డ్ అయినా దిగుతూనే తెలుస్తుంది. సో ఎవరి కింద బతకలేదు, ఎవరిని మోసం చేసి బతకలేదు. మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నామా అంతే, పికప్ చేసుకున్నా డ్రాప్ చేసిన అంతవరకు. ఆ తర్వాత మీరెవరో మేమెవరము. మీ లైఫ్ మీరు మా వల్ల మీ లైఫ్ పాడినంత వరకు మీ వల్ల మా లైఫ్ పాడైతే ఎలా అనుకుంటాం? దానికి ఇస్తే నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోండి, అంతేగానే అన్నెసరీ ఆర్గ్యుమెంట్, అన్నెసరీ. లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ డీల్ చేస్తున్నాం. ఎంతో కష్టపడుతున్నాయి కదా. ఒకరైనా ఎస్ఐ నిజంగా అవ్వో లేదా నాకు డౌట్ ఉండే, కానీ నిజంగా అయితే మాత్రం ఎంతో కష్టపడుతున్నాయి కదా ఎస్ఐ అని వచ్చింది. దాన్ని ఒక అన్నెసరీ, అసలు అది వ్యాలిడ్ కానే కాదు.